హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై వైల్డ్ లైఫ్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇప్పుడు మనము అప్సా 80ని వరి పంటలో ఏ విధంగా ఉపయోగించాలి, స్టార్టింగ్ నుంచి దీన్ని ఉపయోగించడం ద్వారా మనము వరి పంటలో పెట్టుబడిని ఏ విధంగా తగ్గించుకోవచ్చు అనే విషయం గురించి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాము. అప్సా 80 ప్రైస్ వచ్చేసి 1284 అయినప్పటికీ దీనిని ఉపయోగించడం ద్వారా వరి పంటలో గరిష్టంగా 5000 నుంచి 6000 వరకు మనము ఆదా చేసుకోవచ్చు. అది ఏ విధంగానంటే దీనిని మనం పంటలో స్టార్టింగ్ నుంచి ఉపయోగించుకోవాలి కూడా. ఎందుకు అంటే దీన్ని ఉపయోగించడం వల్ల పెట్టుబడి తగ్గుతుంది, మన శ్రమ తగ్గుతుంది, మనకు హెల్దీ ప్రొడక్ట్ అనేది చేతికి రావడం జరుగుతుంది. విత్తనాలు నాటే ముందు కొన్ని ప్రాంతాల్లో వర్షాభావ పరిస్థితులు అటు ఇటు అయినప్పుడు కొంతమంది విత్తనాలను నానబెట్టి చల్లడం జరుగుతుంది బురద పైన. అటువంటి సమయంలో మనకు పూర్తి జర్మినేషన్ రావడానికి విత్తనాలను నానబెట్టే సమయంలో అప్సా 80ని కలుపుకోవడం ద్వారా మనకు జర్మినేషన్ మొలక శాతం అనేది 100% జరుగుతుంది. తద్వారా మనకు నారు పూర్తి స్థాయిలో ఉపయోగపడుతుంది పంటలో. తదుపరి చూసుకున్నట్లయితే నాటే ముందు నారు పీకేటప్పుడు గట్టిగా రావడం వల్ల నారు తెగిపోవడము, అదేవిధంగా వేర్లు తెగిపోవడము జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా జరగడం వల్ల కూలీలు కూడా నారుని పీకడానికి రారు. ఎందుకంటే నారు గట్టిగా రావడం వల్ల వారు ఇబ్బందిగా భావించి నారుని పీకడానికి కూడా కొన్ని సార్లు తిరస్కరించడం జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే మనకు ఈ విధంగా గట్టిగా వచ్చినప్పుడు నారు పీకితే కూడా నారు అనేది ఎక్కువ నష్టం జరుగుతుంది. అటువంటి సమయంలో మనము ఈ అప్సా 80ని ఇసుకలో కలిపి చల్లినట్లయితే, ఒక రోజు ముందు ఇసుకలో కలిపి చల్లిన లేదా సాయంత్రం వేళలో ఇసుకలో కలిపి చల్లి ఆ తదుపరి రోజు మనము నారు పీకినట్లయితే మనకు నారు అనేది తెగిపోకుండా మంచిగా ఈజీగా వస్తూ ఉంటుంది. ఈ విధంగా నారుని మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. ఇక మనము దమ్ము చేసే టైంలో ఎరువులను చల్లడం, రసాయన ఎరువులు చల్లడం చేస్తూ ఉంటారు కొంతమంది నాటు అనంతరం వారం తర్వాత కూడా చల్లుతూ ఉంటారు. ఇటువంటి సమయంలో మనము రసాయన ఎరువు మందు బస్తాల్లో బస్తాకు వచ్చేసి 80 ml చొప్పున కలిపి అప్సా 80ని కలిపి చల్లడం ద్వారా ఏమవుతుందంటే మనం చల్లేటువంటి మందు యొక్క ఉపయోగం అనేది 100% జరుగుతుంది. అంటే ఈ మందుని నేలలోకి పూర్తిగా స్ప్రెడ్ అయ్యే విధంగా చేసి మొక్క ఎప్పుడైతే కొత్త వేర్లు వస్తాయో వెంటనే ఈ మందు వెంటనే మొక్క గ్రహించడానికి అవకాశం కల్పిస్తుంది ఈ అప్సా 80. అదే విధంగా మనం ఒక బస్తా వేయాల్సిన అవసరం ఉన్న చోట మందుని దానిలో సగం మాత్రమే వేసి అప్సా 80 కలిపి చల్లుకుంటే మనకు అరబస్తా కూడా పూర్తి బస్తా ఎంత ఫలితం ఇస్తుందో అంత ఫలితం అనేది ఈ అప్సా 80 మనకు అందిస్తుంది. ఈ విధంగా మనము పెట్టుబడిని ఆదా చేయొచ్చు. అంటే ఇప్పుడు సగం బస్తా ధర మనకు మిగిలినట్లే కదా. ఈ అప్సా 80ని బలం మందు కట్టాల్లో కలిపి చల్లడం ద్వారా మనకు వరిలో అధిక పిలకలు రావడం, అధిక పిలకలతో పాటు నాణ్యమైనటువంటి కంకి ఏర్పడడం, పొలం ఎప్పుడు పచ్చదనంగా ఉండడం జరుగుతూ ఉంటుంది. అప్సా 80ని కలిపి చల్లిన పొలానికి అప్సా 80ని కలపకుండా వాడినటువంటి ఎరువుల పొలానికి చాలా డిఫరెన్స్ మీరు గమనిస్తారు దీన్ని ఉపయోగించినట్లయితే. ఈ విధంగా మనము అప్సా 80ని దుబ్బు గుళికలు లేదా గంట గుళికలు లేదా పిలక గుళికలు వేయకుండానే మనము దీన్ని వాడడం ద్వారా మనకు అధిక పిలకలు వస్తాయి. ఆ దుబ్బు గుళికలు పెట్టేటువంటి ఖర్చు కూడా మిగులుతుంది. కేవలం 1 లీటర్ అప్సా 80 ఎకరానికి ఒక సీజన్ మొత్తానికి సరిపోతుంది కూడా. ఇక మనము వరి పంటలో స్ప్రేయింగ్ వచ్చేసి 3-4 అంతకు మించి చేయము. చేసినప్పుడల్లా అప్సా 80ని కలిపి స్ప్రే చేసుకుంటే తెగులు మందులు భీమ్ గాని, సల్ఫర్ గాని, సాఫ్ గాని ఇటువంటి మందులను మనము తెగుల నివారణ కోసము స్ప్రే చేసుకునేటప్పుడు ఈ అప్సా 80ని ట్యాంకుకు 10 ml చొప్పున కలిపి వేసుకోవడం ద్వారా పూర్తి స్థాయిలో నియంత్రణ జరుగుతుంది. మందు కూడా 100% ఉపయోగపడుతుంది. వర్షం పడినా, మంచు పడినా, ఎండగొట్టిన. ఇక పురుగు మందుల విషయాన్ని చూసినట్లయితే ఆకు చుట్టు పురుగు గాని, రసం పీల్చు పురుగులైనటువంటి పచ్చదోమ, తెల్లదోమ, BPH అంటే బ్రౌన్ ప్లాంట్ హోపర్, ఇటువంటి BPH గాని, WBPH గాని ఇటువంటి రసం పీల్చు కీటకాలను కూడా పూర్తి స్థాయిలో నియంత్రించడానికి ఈ అప్సా 80ని మందుల్లో కలిపి స్ప్రే చేసుకోవడం ద్వారా మనం స్ప్రే చేసేటువంటి నీళ్ల యొక్క సర్ఫేస్ టెన్షన్ అనేది తగ్గిపోవడం ద్వారా ఆకుల యొక్క ఏ ప్రాంతంలో ఉన్న కీటకమైన గాని 100% నివారణ జరుగుతుంది కేవలం ఈ అప్సా 80ని కలిపి స్ప్రే చేసుకున్నట్లయితే. ఇక కొన్ని రకాల నేలలు ఎక్కువ మందు బస్తాలు వేస్తే గాని పండవు. అంటే నేలల్లో చాలా రకాలు ఉంటాయి. నల్లరేగడి నేల అయితే బలం ఎక్కువగా ఉంటుంది. అంటే దానిలో ఉన్నటువంటి పోషకాల స్థాయి అనేది ఎక్కువగా ఉంటుంది. ఇసుక మరియు మట్టి మిక్స్ అయినటువంటి చలక నేలల్లో బలం తక్కువగా ఉండడం ద్వారా ఎక్కువ కట్టలు అవసరం అవుతూ ఉంటాయి. మరియు వాటికి నీరు కూడా ఎక్కువగా అవసరం అవుతుంది. అటువంటి సమయంలో మనము తక్కువ ఎరువులలో ఈ అప్సా 80ని కలిపి చల్లుకున్నట్లయితే ఒక్కసారి తడి అందించినా గానీ, వర్షం పడినా గానీ మనకు నేలలో తేమని ఎక్కువ రోజులు నిలిపి ఉంచడం ద్వారా పంట ఎప్పుడు నిగనిగలాడుతూ ఉంటుంది. మనకు వరి పంటకు ఎక్కువగా నీటి అవసరం పడుతుంది. కాబట్టి ఈ అప్సా 80ని ప్రతి వరి పండించేటువంటి రైతు ఉపయోగించాలి. ఈ అప్సా 80ని మీరు ఆర్డర్ చేయాలనుకుంటే
7013288276 నంబర్ కి వాట్సాప్ చేయండి. మనము ఎప్పుడైనా గానీ అప్సైఏటి విషయంలో ఇతర ఆన్లైన్ మాధ్యమాల్లో గానీ బయట వ్యక్తులు మీకు అందించేటువంటి ప్రొడక్టులు గానీ తీసుకోవడం ద్వారా మీకు అది డూప్లికేట్ ప్రొడక్ట్ అవడం ద్వారా మీకు ఇది ఉపయోగం లేనట్టుగా అర్థమవుతుంది. ఎందుకంటే అది డూప్లికేట్ ప్రొడక్ట్ కాబట్టి మీరు దీన్ని ఉపయోగించినా గానీ మీకు ఎటువంటి ఫలితం రాదు. అదే మన ద్వారా మీరు తీసుకున్నట్లయితే మీకు డైరెక్ట్ కంపెనీ నుండి ఒరిజినల్ ప్రోడక్ట్ వస్తుంది. అప్పుడు మీకు దీని పూర్తి ఫలితాలు గమనిస్తారు. ఎప్పుడైనా కానీ మీరు ఆర్డర్ చేయదలుచుకుంటే 7013288276 నంబర్ని సంప్రదించండి. ఎట్టి పరిస్థితుల్లో డూప్లికేట్ ప్రోడక్ట్ ని బయట వ్యక్తుల దగ్గర గానీ ఇతర ఆన్లైన్ మాధ్యమాల్లో గానీ తీసుకొని మోసపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.